హాయ్ ఫ్రెండ్స్, జూన్ 6th మార్నింగ్ సెషన్ టీజీటీ ఎగ్జామ్లో జరిగినటువంటి బిట్స్ 100 వరకు చూసాం. 40 to 100 నెక్స్ట్ బిట్స్ నేర్చుకుందాం. ఏ కార్డ్ ఆఫ్ ఏ సర్కిల్ ఆఫ్ రేడియస్ 6 cm ఈజ్ మేకింగ్ అన్ యాంగిల్ 120 degree ఎట్ ద సెంటర్, దెన్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద కార్డ్ అండ్ రేడియై ఇన్ సెంటీమీటర్స్ అని చెప్పి అడిగారు. ఇక్కడ ఏరియా ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ ఏరియా ఫార్ములా ఏంటంటే ఏరియా ఈక్వల్ టు 1/2 r² సైన్ థీటా అవుతుంది. అయితే ఇక్కడ రేడియస్ వచ్చే 6 cm ఇచ్చారు. సో 1/2 ఇంటూ 6² సైన్ థీటా. థీటాని మనం ఎలా తీసుకుంటామంటే ఇక్కడ సైన్ 120 అవుతుందమ్మా. థీటా వచ్చేసి 120 degrees ఇచ్చారు. కానీ ఇక్కడ 120ని సైన్ 120ని ఇలా రాసుకోవచ్చు 180 - 60గా. సైన్ 180 - థీటా అంటే సైన్ థీటా అవుతుంది. సో సైన్ 60. సైన్ 120 అనేది సైన్ 60 అవుతుంది. సో 1/2 ఇంటూ 6² అంటే 36. సైన్ 60 అంటే √3/2. సో 2 1s 2 18s 2 1s 2 9s. సో 9√3² సెంటీమీటర్స్ వస్తుంది. సో 9√3 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఏ కంటైనర్ కంటైన్స్ 40 liters of milk. From this container 4 liters of milk was taken apart and replaced by water to remain the volume constant. This process was repeated further 2 times. Now the number of liters of milk in the container is అని చెప్పి ఇచ్చారు. ఏ కంటైనర్ కంటైన్స్ 40 liters of milk అని ఇచ్చారు. అయితే 4 liters of milk was taken apart అన్నాడు. అంటే 4 లీటర్స్ని ఓకేనా దేంట్లోంచి 40 లీటర్స్లోంచి తీస్తారనమాట. అంటే 4/40. 4/40 అంటే 1/10 పార్ట్ రిమూవ్ చేశారు. ఇంకెంత ఉంది, రిమైనింగ్ ఎంత ఉంటుంది? సో మొత్తం వచ్చేసి 1 పార్ట్గా మనం తీసుకుంటే అందులో 1/10 పార్ట్ రిమూవ్ అయింది. సో ఎల్సిఎం 10 కాబట్టి 10 - 1 అంటే 9/10 పార్ట్ మిగిలిపోతుంది అనమాట. రిమైనింగ్ పార్ట్ వచ్చేసి 9/10 పార్ట్. సో ఇక్కడ ఇదొక ఆపరేషన్. తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు జరిగింది? 2 times. 1 + 2 ఎంత? 3 times జరిగింది. ఆఫ్టర్ 3 ఆపరేషన్స్ రిమైనింగ్ ఎంత మిల్క్ ఉంది? ఆఫ్టర్ 3 ఆపరేషన్ ఎంత మిల్క్ ఉందంటే 40. యాక్చువల్గా ఉంది ఎంతమ్మా? 40. ఇప్పుడు మనకి ఎంత పార్ట్ ఉంది? 1 time అయితే 9/10 పార్ట్. మొత్తం ఫస్ట్ ఒకసారి, తర్వాత 2 times, మొత్తం 3 times కాబట్టి 9/10 హోల్ క్యూబ్ అవుతుంది. సో 40 ఇంటూ 9/10 ఇంటూ 9/10 ఇంటూ 9/10. ఓకే, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. 2 2s 2 5s 2 1s 2 5s. సో ఈ మొత్తం 9 ఇంటూ 9 ఇంటూ 9 ఎంత వస్తుందంటే ఇక్కడ సింప్లిఫై చేస్తే మొత్తం మనకి 9 ఇంటూ 9 ఇంటూ 9/25. 5 5s 25. దీన్ని సింప్లిఫై చేస్తే 29.16 వస్తుంది. సో 29.16 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ అన్నారు. ఏ బార్ గ్రాఫ్ ఈజ్ యూజ్డ్ టు షో కంపారిజన్ అమాంగ్ కేటగిరీస్ అన్నాడు. ఇది కరెక్టేనండి, ఎందుకంటే బార్ గ్రాఫ్లో కంపారిజన్స్ అనేవి ఉంటాయి కేటగిరీస్ సంబంధించి. నెక్స్ట్, ఏ పై చార్ట్ ఈజ్ యూజ్డ్ టు కంపేర్ పార్ట్స్ ఆఫ్ ఏ హోల్. పై చార్ట్లో మొత్తాన్ని కొన్ని పార్ట్స్గా చేసి కంపేర్ చేయడం జరుగుతుంది. ఇది కూడా కరెక్టే. నెక్స్ట్, ఏ హిస్టోగ్రామ్ ఈజ్ ఏ బార్ గ్రాఫ్ దట్ షోస్ డేటా ఇన్ ఇంటర్వల్స్. ఓకే, ఇది కూడా మనం గమనిస్తే కరెక్టే. హిస్టోగ్రామ్లో బార్ గ్రాఫ్స్ ఉంటాయి, డేటా ఇంటర్వల్స్ కూడా ఉంటాయమ్మా. సో కాబట్టి ఇక్కడ ఏబిసి అన్నీ కూడా రైటే. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద సెంట్రాయిడ్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద కోఆర్డినేట్ యాక్సిస్ అండ్ ద లైన్ x - y - 6 = 0. ఇక్కడ మనం గమనిస్తే 2 యాక్సెస్ అనేవి ఇంటర్సెక్ట్ అయ్యేటువంటి పాయింట్ ఏంటంటే ఆరిజిన్ అమ్మది 0,0. సో మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏంటంటే లైన్ ఏంటంటే x - y - 6 = 0. ఇక్కడ x ఇది y. ఫస్ట్ x = 0 తీసుకుందాం. 0 - y - 6 = 0. దాని నుంచి y - 6 వస్తుంది. కాబట్టి పాయింట్ x 0 తీసుకుంటే y - 6 వచ్చింది కాబట్టి 0, -6. నెక్స్ట్ ఈసారి y 0 తీసుకుందాం. సో x - 0 - 6 = 0. దట్ ఇంప్లైస్ x -6 ఇటు వస్తే +6. సో ఇక్కడ y0 తీసుకుంటే x అనేది 6 వచ్చింది. సో 3 పాయింట్స్ ఉన్నాయి.
ఇక్కడ ఈ 3 పాయింట్స్ తోటి సెంట్రాయిడ్ కనుక్కోవాలి. సెంట్రాయిడ్ ఫార్ములా x1 ప్లస్ x2 ప్లస్ x3/3, అలాగే y1 ప్లస్ y2 ప్లస్ y3/3. సో ఇక్కడ x1 అంటే 0, x2 ఇదిగో చూడండి, ఇది x1 y1, x2 y2, x3 y3, x2 కూడా 0నే, x3 6/3. నెక్స్ట్ y1 వచ్చేసి 0, y2 వచ్చేసి -6, y3 వచ్చేసి 0/3. సో 6/3 అంటే 2, -6/3 అంటే -2. సో 2, -2. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఫస్ట్ known proof given for the statement a circle is bisected by its diameter. ఇది ఈ స్టేట్మెంట్ ఫస్ట్ ఎవరు ప్రూవ్ చేశారంటే తేల్సమ్మా. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇఫ్ x% ఆఫ్ x ప్లస్ 40% ఆఫ్ 40 ఈక్వల్ టు 50% ఆఫ్ 50, దెన్ x ఈక్వల్ టు అని చెప్పించారు. సో x% ఆఫ్ x అంటే x/100 ఇంటూ x ప్లస్ 40% ఆఫ్ 40 అంటే 40/100 ఇంటూ 40 ఈక్వల్ టు 50% ఆఫ్ 50 అంటే 50/100 ఇంటూ 50. సో ఇది వచ్చేసి x² 100 ప్లస్ ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతాయి, 4 4 16. ఇక్కడ కూడా 2 zeros క్యాన్సిల్ అవుతాయి, 5 5 25. సో x² ఈక్వల్ టు 25 - 16. సో x² ఈక్వల్ టు 9 అవుతుంది. x² ఈక్వల్ టు 900, దట్ ఇంప్లైస్ x² ఈక్వల్ టు √900 అంటే 30 వస్తుంది x వాల్యూ. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఎ రెగ్యులర్ dodecahedron contains 12 faces. All faces are numbered with natural numbers from 1 to 12. The difference between probability of getting an even number and probability of getting a prime number అన్నాడు. ఇక్కడ 12 ఫేసెస్ ఉన్నాయి. ఈ 12 ఫేసెస్లో మనకి 1 to 12 నంబర్స్ ఉన్నాయి. అయితే ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ అన్ ఈవెన్ నంబర్, ఈవెన్ నంబర్స్ ఏముంటాయి, 2 4 6 8 10 12 ఉంటాయి. ఈ 12 ఫేసెస్లో ఉండే ఈవెన్ నెంబర్స్. అలాగే ఇవన్నీ ఉన్నాయి మొత్తం కౌంట్ చేద్దాం. 1 2 3 4 5 6 ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా, 6 ఉన్నాయి. అలాగే ప్రైమ్ నంబర్స్ రాసుకుందాం. 2 3 5 7 తర్వాత 11. ఇవి మొత్తం ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. కాబట్టి వీటికి డిఫరెన్స్ అడిగారు. వీటికి ఏమడిగారు, డిఫరెన్స్ అడిగారు. సో డిఫరెన్స్ కాబట్టి 6 - 5 బై మొత్తం ఎన్ని ఫేసెస్ ఉన్నాయమ్మా, 12. సో 6 - 5/12 ఇది ప్రాబిలిటీ అవుతుంది. ఓకేనా. డిఫరెన్స్, వేటికి డిఫరెన్స్ అడిగారు, ఇక్కడ ఉన్నటువంటి ఈవెన్ నెంబర్స్కి ప్రైమ్ నెంబర్స్కి డిఫరెన్స్. ఓకేనా. మొత్తం 12 ఫేసెస్ ఉన్నాయి. సో 6 - 5/12 అంటే 1/12 వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా అనేది 1/3 అని ఇచ్చారు. అయితే కొసిక్ థీటా ఏమైందని చెప్పి అడిగారు. ఇక్కడ కొసిక్ థీటా ప్లస్ కాట్ థీటా అనేది 1/3 ఇచ్చారు. అప్పుడు కొసిక్ థీటా మైనస్ కాట్ థీటా వచ్చేసి 1/3. ఇది ప్లస్ ఉన్నప్పుడు 1/3 కాబట్టి మైనస్ ఉన్నప్పుడు 3 అవుతుంది. ఎందుకంటే కొసిక్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా 1 కాబట్టి ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. కొసిక్ అంటే 2 కొసిక్ అవుతుంది. ఇక్కడ 1/3 ప్లస్ 3 అమ్మ. సో ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. 3 1 + 3 3 is 9. సో 10/3 వస్తుంది. దట్ ఎంప్లాయిస్ కొసిక్ థీటా ఈక్వల్ టు, ఇక్కడ 2 1s 2 5s కాబట్టి కొసిక్ థీటా ఈక్వల్ టు 5/3 అవుతుంది. సో 5/3 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 2 men on either side of an electric pole of 15√3 meter height observe its top at the angles of elevation 30 degree and 45 degree respectively. The distance between the 2 men in meters అని చెప్పి అడిగారు. సో ఇక్కడ ఇది ఒక పోల్ ఉందమ్మా. ఈ పోల్కి 2 sides ఇద్దరు మనుషులు ఉన్నారు. సో ఒకరు వచ్చేసి 30 degrees యాంగిల్ చేస్తున్నారు, దీన్ని చూస్తూ ఉన్నారు పోల్ని. ఇది వచ్చేసి 45 degrees. సో హైట్ వచ్చేసి ఇది 15√3 ఇచ్చారు. దీనికి నేమ్స్ ఇద్దాం, ABCD. ఓకేనా. సో ఇప్పుడు బీసీ కనుక్కోవాలి మనం. బీసీ రావాలంటే బీడీ ప్లస్ డీసీ రావాలి. సో బీడీ రావాలంటే ఫస్ట్ మనం tan 30 అప్లై చేద్దాం. tan 30 అంటే 30కి ఆపోజిట్ సైడ్ ఏంటమ్మా, 15√3/BD. tan 30 విలువ 1/√3. సో 15√3/BD. సో దట్ ఇంప్లాయిస్ BD ఈక్వల్ టు 15√3 × √3. సో 15 × √3 × √3 3 కాబట్టి 45 వస్తుంది.
సో ఇక్కడ బీడీ వచ్చేసింది 45. నెక్స్ట్ ఇప్పుడు tan 45 అప్లై చేద్దాం. tan 45 అంటే 45కి ఆపోజిట్ సైడ్ 15√3 బై ఎడ్జసెంట్ సైడ్ డీసీ అనమాట. 1 = 15√3 బై డీసీ. దాని నుంచి డీసీ ఏమవుతుంది, 15√3 వస్తుంది. సో ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి 15√3. ఇక్కడ 15 కామన్ చేస్తే 15 3s కాబట్టి 3 + √3. 15 × 3 + √3. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ABCD is a cyclic quadrilateral and center of the circle is O if angle ADB 60 degrees, then angle AOB plus angle ACB అన్నారు. సో ఇక్కడ యాంగిల్ ADB ఎంత ఉంటుందో దానికి ట్వైస్ ఉంటుందమ్మా. ఇక్కడ ఇది వచ్చేసి 120 ఉంటుంది ఇక్కడ. కానీ ఏం అడిగారంటే యాంగిల్ AOB ప్లస్ యాంగిల్ ACB అన్నారు. ఓకే, యాంగిల్ AOB ప్లస్ యాంగిల్ ACB. దీన్ని మనం సెమీ సర్కిల్గా తీసుకుంటే ఒకే వృత్తఖండంలోని కోణాలు అనేవి సమానంగా ఉంటాయి. కాబట్టి ఇది 60 కాబట్టి ఇది 60 degrees కాబట్టి యాంగిల్ ACB అని అడిగారు. యాంగిల్ ACB కూడా ఎంత ఉంటుందంటే 60 ఉంటుంది. సో ఇక్కడ అడిగింది యాంగిల్ AOB ప్లస్ యాంగిల్ ACB. చూడండి, ఈ యాంగిల్ అలాగే ఇవి రెండు కూడా ఒకే వృత్తఖండంలో ఉన్న కోణాలు. ఆల్రెడీ యాంగిల్ AOB మనకు వచ్చింది 120 ప్లస్ ఇది వచ్చేసి 60. 120 + 60. యాంగిల్ AOB 120, యాంగిల్ ACB 60. 120 + 60 వచ్చేసి 180 అవుతుంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద మీన్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ ఈజ్ 11 అన్నారు. సో మీన్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ 11 కాబట్టి సమ్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్ అంటే 6 × 11 66 అవుతుంది. అయితే ఇక్కడ 5 అబ్జర్వేషన్స్ ఇచ్చారు. ఒకటి వచ్చేసి 10.7, నెక్స్ట్ 7.5, 9.3, 17.6, 16.4. ఇవన్నీ యాడ్ చేద్దాం. 7 5 12, 12 3 15, 15 6 21 + 4 25. సో 2 + 6 8, 15, 24, 31. 3 + 1 4, 5 6, 61.5. సో ఇక్కడ 6th అబ్జర్వేషన్ కావాలంటే మనం ఇందులో నుంచి సమ్ ఆఫ్ 6 అబ్జర్వేషన్స్లో నుంచి సమ్ ఆఫ్ 5 అబ్జర్వేషన్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాం. 10 - 5 5, 5 - 1 4. సో 4.5 వస్తుంది 6th అబ్జర్వేషన్. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద స్టేట్మెంట్ విచ్ ఈజ్ నాట్ ట్రూ అన్నాడు. ఇక్కడ A = సెట్ ఆఫ్ x such that x is even number, B = సెట్ ఆఫ్ x such that x is odd number ఆర్ మ్యూచువల్లీ డిస్జాయింట్ సెట్స్. ఇక్కడ ఏలో అన్ని ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి, బీలో అన్ని ఆడ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇవి రెండు కూడా డిస్జాయింట్ సెట్స్ కాబట్టి ఇది ట్రూ అవుతుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. x such that x + 5 = 5, x belongs to z is not an empty set అన్నాడు. ఇక్కడ x belongs to z అన్నాం కదమ్మా. x belongs to z అంటే అర్థం ఏంటి, ఇందులో నెగిటివ్ నంబర్స్ కూడా వస్తాయి కాబట్టి ఇందులో నెగిటివ్ నంబర్స్ కూడా వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 0 కూడా వస్తుంది. 0 + 5 = 5. ఓకే, కరెక్టే. కానీ ఇది ఎంటీ సెట్ అన్నాడు కదా, నాట్ అన్ ఎంటీ సెట్ అన్నాడు. ఎంటీ సెట్ అన్నట్టయితే రాంగ్ అయ్యేది, ట్రూ కాదు. నాట్ అన్ ఎంటీ సెట్ అన్నాడు కాబట్టి ఇది కూడా ట్రూనే. తర్వాత నెక్స్ట్ చూడండి, x such that x belongs to q and x less than 10 ఈజ్ ఏ ఫైనైట్ సెట్ అన్నాడు. చూడండి, ఇక్కడ x such that x belongs to q and x less than 10. ఇక్కడ చూడండి, ఈ ఫైనైట్ సెట్ అని చెప్పించాడు. ఇక్కడ ఇదేంటిదమ్మా మనకుంది, క్యూ కదా ఉంది. క్యూలో నెగిటివ్ నెంబర్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఏముండాలి, ఇన్ఫైనైట్ సెట్ అని ఉండాలి. కానీ ఇక్కడ ఫైనైట్ సెట్ అని ఉంది కాబట్టి ఇది ట్రూ కానిది ఇదే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. అలాగే 4th ఆప్షన్ చూడండి, ఎంటీ సెట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఇది కూడా ట్రూనే. అలా ఎంటీ సెట్ అనేది ప్రతి సెట్కి సబ్సెట్ అవుతుంది. నెక్స్ట్ వన్, ఇంటిగ్రల్ 0 to 5 x + 1 dx అని చెప్పి ఇచ్చారు. సో దీన్ని ఎలా రాస్తాం చూడమ్మా. ఇంటిగ్రల్ 0 to 1 x + 1 dx అంటే ఏమవుతుందంటే చూడండి, ఈ x కాస్త x² 2 అవుతుంది, +1 కాస్త x అవుతుంది. ఇంటిగ్రల్ చేస్తే 0 to 5 అన్నారు. ఫస్ట్ 5 సబ్స్టిట్యూట్ చేద్దాం. 5² 2 + 5. నెక్స్ట్ -0 సబ్స్టిట్యూట్ చేస్తే అంతా కూడా 0 అయిపోతుంది. సో 5² × 25 ప్లస్ ఎల్సిఎం చేద్దాం. 2 5s 10/2. సో 35/2. 35/2 అంటే ఏమవుతుందంటే 17.5 వస్తుంది. 17.5 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ఇన్ ఏ ట్రెపీజియం ఏబిసిడి, ఏబి ప్యారలల్ టు సిడి, యాంగిల్ బి 3x + 20 అండ్ యాంగిల్ సి 2x + 30, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ట్రెపీజియంలో యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఏమవుతుందంటే ఇక్కడ ఏబి ప్యారలల్ టు సిడి అయినప్పుడు యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees అవుతుంది. యాంగిల్ బి వచ్చేసి 3x + 20, యాంగిల్ సి వచ్చేసి 2x + 30, మొత్తం ఎంతమ్మా 180. 3x 2x వచ్చేసి 5x ప్లస్ 50 ఈక్వల్ టు 180. 5x ఈక్వల్ టు 180 మైనస్ 50, 5x ఈక్వల్ టు 130, x ఈక్వల్ టు 130/5 అంటే 5 2s 10, ఓకే 5 6s, సో 26 degrees వస్తుంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ అని చెప్పిచ్చాడు. ఇక్కడ చూడమ్మా, ట్యాన్ తీటా ఇంటూ సైన్ తీటా ఇంటూ కొసిక్ తీటా, సైన్ కొసిక్ ఇన్వర్స్ కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ట్యాన్ తీటాని సీక్ తీటాలో ఎలా రాస్తామంటే √6² మైనస్ 1, ఎలాగొస్తుంది అది, sec² తీటా మైనస్ tan² తీటా ఈక్వల్ టు 1. సో sec² మైనస్ 1 ఈక్వల్ టు tan² తీటా, దాని నుంచి tan తీటా అంటే రూట్ వస్తుంది, √sec² మైనస్ 1, కాబట్టి ఇది రైటే. సెకండ్ వన్ చూడండి, cos² ఇంటూ 1 + cot² ఈక్వల్ టు cot² అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ దీంట్లో మనం cos² ఇంటూ 1 + cot² అంటే cos²/sin² అవుతుంది. సో cos² ఇంటూ ఎల్సిఎం చేస్తే sin² ప్లస్ cos²/sin². సో cos²/sin² అంటే cot², ఇదేమో 1 అవుతుంది, sin² ప్లస్ cos², కాబట్టి ఇది కూడా ట్రూనే. నెక్స్ట్ చూడమ్మా, cos²1 - cos². cos²/1 - cos² అంటే 1 - cos² అనేది sin² కాబట్టి cos²/sin² అంటే cot² అయితే cot² మైనస్ cosec² ఇక్కడ 1 అని ఇచ్చారు. యాక్చువల్గా cosec² మైనస్ cot² 1, cot² మైనస్ cosec² అనేది -1 అవుతుంది. కాబట్టి ఇది నాట్ ట్రూ అనమాట, ఇది ట్రూ కాంది ఇదే. సో ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. ఫోర్త్ వన్ కూడా చెక్ చేద్దాం. సీక్ ఇంటూ కాస్ ఇది 1 అవుతుంది, కాట్ ఇంటూ ట్యాన్ ఇది కూడా 1 అవుతుంది, 1/1 1 కాబట్టి ఇది కూడా ట్రూనే. రైట్. నెక్స్ట్ వన్, ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కలర్డ్ ఈవెన్ నంబర్డ్ కార్డ్ ఫ్రమ్ డెక్ ఆఫ్ కార్డ్ అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ యాక్చువల్గా చూడండి, ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ రెడ్ కలర్డ్ ఈవెన్ నంబర్డ్ కార్డ్, మొత్తం ఈవెన్ నెంబర్ కార్డ్స్ ఏముంటాయో చూద్దాం. 2 4 6 8 10 ఇవి ఉంటాయి ఈవెన్ నెంబర్ కార్డ్స్, ఇవే ఉంటాయి మొత్తం డెక్ ఆఫ్ కార్డ్స్లో. ఇవన్నీ ఉన్నాయి, 5 ఉన్నాయి, కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని 5. టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ రెడ్ కలర్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి 26 ఉంటాయి. సో ఆన్సర్ ఏమవుతుంది, ప్రాబిలిటీ అంటే 5/26. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఎక్స్ప్రెషన్ 1 + tan² ఇంటూ 1 - sin θ ఇంటూ 1 + sin θ cos θ + 1 ఇంటూ 1 - cos θ. సో 1 + tan² దాన్ని అలాగే ఉంచేద్దాం. 1 + tan² అని sec² అని కూడా మనం రాసుకోవచ్చు. సో sec² అని రాయండి. 1 - sin θ ఇంటూ 1 + sin θ అంటే 1 - sin², అదేమైంది cos² అవుతుంది. ఇక్కడ cos θ + 1ని 1 + cos θకి రాస్తే 1 + cos θ ఇంటూ 1 - cos θ 1 - cos² అవుతుంది. sec² ఇంటూ cos² 1, 1 - cos² వచ్చేసి sin², 1/sin² అంటే cosec² అవుతుంది. సో cosec² అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద వాల్యూ ఆఫ్ 6 sin 20 - 8 sin cube 20 అని ఇచ్చారు. ఈ రెండింటిలో నుంచి మనం 2 కామన్ చేస్తే 3 sin 20 - 4 sin cube 20 అవుతుంది. సో ఇది ఏ ఫార్ములాలో ఉంది, 3 sin θ - 4 sin cube θ, ఇది వచ్చేసి sin 3 θకి ఫార్ములా. సో కాబట్టి sin 3 ఇంటూ θ ప్లేస్లో 20 ఉంది, సో ఇది. సో 2 ఇంటూ sin 60 అంటే √3/2, 2 క్యాన్సిల్ అయిపోతే √3 వస్తుంది. √3 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ద ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ అని చెప్పి 1 3 3 1 4 3 1 3 4 అని చెప్పి ఇచ్చారు. సో ఇప్పుడు 1కి మనం ఇక్కడ ఫస్ట్ రో కనుక్కుందాం. ఫస్ట్ రో వరకు కనుక్కుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ తెలిసిపోద్ది. 1కి చూద్దాం. 1 ఇంటూ 4 4s ఎంతమ్మా 16 -3 3s 9, 16 - 9 7. సో ఫస్ట్ ఆప్షన్ 7 అన్నిట్లో ఉంది కాబట్టి నెక్స్ట్ 3కి చూద్దాం. 3 అంటే ఇక్కడ సెకండ్ కాబట్టి మైనస్ తీసుకోవాలి. -3 ఇంటూ
1 into 4 4 minus 1 into 3 3. సో minus 3 into 4 minus 3 1 అవుతుంది. సో minus 3 into minus 1 minus 3. సో minus 3 ఎక్కడ ఉంది చూడండి, ఇక్కడే ఉంది, మిగతా వాటిలో లేదు. అలాగే థర్డ్ ఎలిమెంట్కి కూడా కనుక్కుందాం. 3 into 1 into 3 3 minus 1 into 4 4. ఏమైంది 3 into minus 1 ఏమొస్తుందమ్మా -3. చూడండి ఇది కూడా -3. కాబట్టి ఆప్షన్ 1 అనేది కరెక్ట్. నెక్స్ట్ వన్, లెట్ OA 1/2i plus 3j plus 4k, OB 2i plus 3j plus 6k are two vectors, then the length of vector AB అన్నాడు. ఇక్కడ AB వెక్టర్ రావాలి అంటే OB మైనస్ OA చేయాలి. AB రావాలంటే OB మైనస్ OA చేయాలి. OB ఏంటి 2i ప్లస్ ఇక్కడ చూడండి OB మైనస్ OA కాబట్టి దీంట్లోంచి అది తీసేయండి. ఎలా వస్తుంది చూడనప్పుడు 2 మైనస్ హాఫ్ i ప్లస్ 3 మైనస్ 3j ప్లస్ 4 మైనస్ 6k. ఇక్కడ OB కదా ముందు రాయాల్సింది, 6 మైనస్ 4k అవుతుంది. సో 2 మైనస్ 1/2 అంటే 1.5, 1.5 అంటే 3/2i ప్లస్ 0j ప్లస్ 2k వస్తుంది. కానీ ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, లెంత్ కదా కనుక్కోవాల్సింది. సో డెట్ AB కనుక్కోవాలి. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్. సో 3/2 హోల్ స్క్వేర్ అంటే 9/4 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4. సో 9 ప్లస్ 16/4. అప్పుడు ఏమైంది √25/4. సో 5/2 వస్తుంది. 5/2 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.